ఇంతకన్నా గొప్ప ప్రేమ నాది. పెద్దల్ని కాదని పెళ్లి కూడా చేసుకున్నాను. ప్రేమించిన వాడి కోసం మతం కూడా మారాను. ఎంత గొప్ప లవ్. 5 long years రోమియో అండ్ జూలియట్. ఇప్పుడేమో నా మొహం చూస్తే సెక్స్ ఫీలింగ్ రావడం లేదట. మోడర్న్ లవ్, నో రెస్ట్రిక్షన్స్, లివింగ్ టుగెదర్ ఫర్ 5 years. చివరికి పైసా ఖర్చు లేకుండా సుఖాలు అనుభవించచ్చని నీతో ఉన్నాను అన్నాడు. ఇప్పుడు పుట్టినిల్లు లేదు, మెట్టినిల్లు లేదు. తను ఆడవాళ్లతో గడపడాన్ని నాకు MMS చేయడమే నా భర్తకి మెయిన్ హాబీ. ప్రేమ లేదు, గొడద గుడ్డు లేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము ముగ్గురం కలిసి గంగా రిలేషన్షిప్ని కట్ చేసుకునేలా చేశాం. తన ఫోన్ నంబర్ని కూడా మార్చేశాం. మొదట అలా చేసినందుకు గంగ మనసు బాధపడింది. అయితే కొన్నాళ్లకు తానే అడ్జస్ట్ అయిపోయింది. ఏంటి జరుగుతుందా? జరగదు. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్తో మా ఛానల్ ఏమీ చేయలేదు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు చాలా మూర్ఖంగా ఉన్నారు. మరో దారేం లేదా? డబ్బు తీసుకుని చంపేసి మీ పనికి మంచి పేరు లేదు. కానీ మేం చేసే పని అంతకన్నా దారుణమైనది. ఎలాంటి ప్రయోజనమూ లేదు. సరే, ఆ విషయం వదిలే. పొరపాటును కూడా నా పేరు బయటకు చెప్పుకో. వాళ్ళ గనక తెలిసిందంటే నా పని క్లోజ్. వస్తా. ఆ రోజు నాన్సీ భర్తకి కజిన్ బ్రదర్ అయిన జేవియర్ తన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఓసారి కలుస్తానన్నాడు. రండి కూర్చోండి. వదినా, ఇందులో స్టీఫెన్ అనే తప్పేం లేదు. మా పెదనాన్న కొడుకని నేను ఎలా అంటం లేదు. తను ఒట్టి అమాయకుడు. వాడికిప్పుడు కూడా నీ మీద అసలు కోపమేమీ లేదు. వాళ్ళ అమ్మతోనే గొడవంతా. ఈ విషయాన్ని నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను. నువ్వేం భయపడకొద్దునా. నీ విషయంలో అన్నయ్యని వాళ్ళ అమ్మని ఎలాగైనా ఒప్పించడం నా బాధ్యత. వదినా, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నేను బాగా అర్థం చేసుకున్నాను నువ్వెంత బాధపడుతున్నావని. బీ కూల్. రే, ఇది నిజంగా చాలా దారుణంరా. వదిన్ని వల్ల వేసుకోకుండా వదిలేలా లేడు. సూపర్ గా ఉందిరా. నేను వాళ్ళతో అన్ని మాట్లాడి కాల్ చేస్తాను. బట్ నువ్వు ఫోన్ తీయాలి. సరేనా? వస్తాను. కభీ కభీ అన్నా అన్నా ఒప్పుకుంటుందా? ఒప్పుకోక తప్పుకుంటుందా? ఒప్పుకునే తీరుతుంది. లేదంటే నేను మాయ చేసి ఒప్పించను. చూడు, మా ఎదురు టేబుల్లోనే వాడి ఫ్రెండ్స్ కూర్చున్నారు. వాడు పక్కా ప్లాన్తోనే వచ్చాడు. వాడు నిన్ను లోబరుచుకోవాలని చూస్తున్నాడు. ఏ, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఈ ఓదార్పు మాటలు, సహాయం చేస్తానని ముందుకు రావడం, ఇవన్నీ ఒట్టి నాటకాలు. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే ఏ మగాడి మనసులోనైనా ఒకే ఒక ఆలోచనే ఉంటుంది. చూడు, ఒకవేళ అతను మంచివాడయ్యుంటే. అవునవును, నిజమే. ఆ రోజు గంగ పుట్టినరోజు. నా కోసం ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. నా క్లాస్మేట్ లవ్లీ, తన భర్త శ్రీకాంత్. తను వచ్చేసింది. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, రేవతి. శ్రీకాంత్. వీళ్ళు నా రూమ్మేట్స్. హలో. ఓకే, లెట్స్ గో. రేవతితో కాలేజ్ డేస్ లో రూమ్మేట్ గా ఉండేదట. హస్బెండ్ కి దుబాయ్లో జాబ్. ఇప్పుడు లీవ్ లో వచ్చాడు. అది సరే గాని, లవ్లీ శ్రీకాంత్ ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లవ్ అనే అనుకుంటాను. తానే అతన్ని పడేసుంటుంది. సరే, రేపు నీ ఇంటర్వ్యూ ఎప్పుడు? మధ్యాహ్నం పైన. అయితే ఈ రోజు ఎక్కడ స్టే చేస్తారు? ఏదైనా ఒక హోటల్లో ఉంటాం. అలాగా? ఇంత దూరం వచ్చి నాతో ఉండకుండా హోటల్లో రూమ్ తీసుకుంటారా? నో, నో ఛాన్స్. ఈ రోజు నా గెస్ట్లుగా మీరిక్కడే ఉండాలి. హే, అది బాగుంటుంది అనుకుంటాను. మీరంతా లేడీసే ఉన్నారు. ఇట్స్ నాట్ రైట్. చచ్చా, అందులో ఏం ప్రాబ్లం లేదు. ప్లీజే, ప్లీజ్. అదిగో వచ్చేసింది బర్త్డే బేబీ.
బర్త్డే పార్టీ ఇక మీదటే మొదలవబోతోంది. ఈ రోజు మీరే మా స్పెషల్ గెస్ట్లు. మీరు హోటల్కి వెళ్ళి ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఓకే 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 ఏయ్ కమ్ ఏయ్ ఏంటి ఏమైంది కమ్ కమ్ యా చెప్పు లేదు ఏయ్ ఊరుకో కమ్ ఆన్ యా కమ్ ఏంటి విషయం కానీ కానీ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.